హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నా బర్త్‌డే గదా! అంటే మార్చ్ 5 అండి. నేనైతే ఈ వీడియో 6 అయితే పోస్ట్ చేస్తున్నాను. ఇంకా అందుకోసమే పొద్దున్నే లేచి ఈ విధంగా తలస్నానం చేసేసి, కొత్త బట్టలు కట్టుకొని, ఇంకా దేవుడికైతే పూజ చేసుకుంటున్నానండి. ఇంకా ప్రసాదం కింద అయితే కేసరి చేశాను. ఇంకా టెంకాయ కూడా కొట్టుకొని, ఇంకా దండం అయితే పెట్టుకుంటున్నానండి. ఇంగా ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత శ్రీ శీతల గంగమ్మ గుడికి అయితే వచ్చామండి. మేము వచ్చేసరికి చాలా లేట్ అయితే అయిపోయింది. గుడి కూడా క్లోజ్ చేసేస్తున్నారు. ఇంకా సరే పర్వాలేదులే అని చెప్పేసి ఇక్కడ 3 చుట్లయితే గుడి చుట్టూ తిరిగాము. తిరిగి ఇక్కడ కూడా టెంకాయ కొట్టుకొని, ఇంకా దర్శనం చేసేసుకొని, కాసేపు అయితే కూర్చొని, ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయామండి. ఇంకా మా అమ్మ, మా తమ్ముడు కూడా వచ్చారు. నా బర్త్‌డే కాబట్టి. ఇంకా అమ్మవారిని అయితే చూపిస్తున్నాను ఇక్కడ. గేట్ వేసేసారండి. చాలా ప్రశాంతంగా ఉంది. ఎండ అయితే మామూలుగా లేదండి. టెంకాయ కొట్టడానికి నా కాళ్ళైతే చాలా కాలిపోయాయి. మంటలైతే వచ్చేసాయండి. అంత విపరీతంగా బండలైతే కాలిపోయాయి. ఇంకా త్వరగా అయితే నేను టెంకాయ కొట్టేస్తున్నాను ఇక్కడ. టెంకాయ కొట్టుకొని దండం అయితే పెట్టుకొని ఇంటికైతే వచ్చేసామండి. ఇంకా మేము గుడి నుంచి ఇంటికైతే వచ్చేసరికి ఇక్కడ మా అత్త, మా ఆడబిడ్డ అయితే వంట చేస్తున్నారు నా బర్త్‌డే స్పెషల్‌గా. ఇంకా నేనైతే ఈరోజు వంట దగ్గరికే వెళ్ళలేదండి. అన్నీ మా అత్త, మా ఆడబిడ్డనే చేసేశారు. ఇక్కడైతే దానికోసమే ప్రిపరేషన్స్ అయితే జరుగుతున్నాయి వంటకి. ఇక్కడైతే దాల్చా చేసేశారు. ఇంకా మా లక్ష్మీదేవి అయితే రసానికి తిరగవాత పెడుతుంది. ఇంకా ఇక్కడ ఆల్రెడీ చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా అది దింపేసి కింద అయితే పెట్టేశారు. ఈరోజు మార్నింగ్ బర్త్డే స్పెషల్స్ చికెన్ బిర్యానీ, ఇంకా దాంట్లోకి దాల్చా, ఇంకా పెరుగు చట్నీ, ఇంకా వైట్ రైస్, రసం. ఆఫ్టర్నూన్ లంచ్ లేక్ అయితే అవండి స్పెషల్స్. ఇంకా ఈవినింగ్ అయితే అయిపోయింది. మా ఆయన అయితే కేక్ తెచ్చాడు నా కోసము. ఇంకా మా లక్ష్మీదేవి అయితే ఇక్కడ అన్నీ సెట్ చేసేస్తుంది కేక్ కోయడానికైతే. చూస్తున్నారు కదా, నాకైతే చాలా సంతోషం అనిపించిందండి. నేనైతే చిన్నప్పటి నుంచి ఇంతవరకు ఎప్పుడు బర్త్‌డే జరుపుకోకుండా ఎప్పుడూ లేనండి. ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఎప్పుడు జరుపుకోకుండా లేను. ప్రతిసారి అయితే కేక్ కట్ చేస్తూనే ఉన్నాను. కొత్త బట్టలు కట్టుకుంటూనే ఉన్నాను. చాలా హ్యాపీగా అయితే జరుపుకుంటూనే ఉన్నానండి. ఇంకా ఈ విధంగా హ్యాపీ బర్త్‌డే అని రాపిచ్చేశారు. ఇంకా మనకి సబ్స్క్రైబర్స్ అయితే 5K ఆల్రెడీ దాటిపోయింది కాబట్టి ఇంకా అది కూడా 5K అని అయితే రాపిచ్చేశారు. ఇంకా మనం ఎప్పుడు ఇట్లా సబ్స్క్రైబర్స్ వచ్చినందుకు మనం ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోలేదు కదా. ఇంకా ఒకటేసారి 2 అయిపోతాయని చెప్పేసి 5K అని కూడా మా ఆయన రాపిచ్చుకొని అయితే వచ్చాడండి. ఇంకా ఈవినింగ్ టైంలో అయితే ఈ విధంగా కేక్ కట్ చేసేసాను. మా చరణ్ అయితే చాలా ఆత్రంగా వెయిట్ చేస్తున్నాడండి. కేక్ ఎప్పుడెప్పుడు కట్ చేస్తామా అని చెప్పేసి. మా చరణ్‌కి కేక్ కోయడం అంటే చాలా చాలా ఇష్టమండి.
నాకైతే చాలా బాగా విషెస్ చెప్పాడు. హ్యాపీ బర్త్‌డే అని చెప్పేసి. ఇంకా ఇక్కడ పక్కన నిలబడుకోంది కదా! మా ఎదురింటి పాప అండి. ఆ పాప పేరు హన్విక. ఇంకా మా అమ్మ, మా తమ్ముడు కూడా వచ్చాడు. మా నాన్న అయితే రాలేదండి. మా నాన్న డ్యూటీకి అయితే వెళ్ళిపోయాడు. ఇంకా ఇలా ఈ విధంగా ఒక్కొక్కరైతే నాకు తినిపిస్తూ ఉన్నారండి. చూసేయండి మీరు కూడా. ఇంకా ఈ విధంగా అయితే ఈవినింగ్ టైం ఇలా కేక్ కట్ చేసుకొని అందరం అయితే హ్యాపీగా ఎంజాయ్ చేసామండి. చాలా సింపుల్గా ఈ విధంగా ఈ ఇయర్ బర్త్డే అయితే సెలబ్రేట్ చేసుకున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మన ఛానల్ 6Kకి చాలా దగ్గరగా ఉన్నామండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. ఇంతవరకు నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి. నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలని ఆశిస్తున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్. ఇలాగే సపోర్ట్ చేయండి నన్ను.